వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు వీడియోలో ఆర్ స్టూడియోని ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి మన సిస్టంలో అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు వెళ్ళిపోతుంది అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మన ప్రీవియస్ వీడియోలో ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో డిస్కస్ చేసాము. సో ఆ ఆర్ ప్రోగ్రామ్స్ని మన సిస్టంలో ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకి ఆర్ స్టూడియో అనేది కావాలి. సో ఆర్ స్టూడియోలో ఒక ఎన్వైర్న్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఎన్వైర్న్మెంట్లో మనం ఆర్ ప్రోగ్రామ్స్ని రైట్ చేయొచ్చు, రన్ చేయొచ్చు. అలాగే ఈ ఆర్ స్టూడియో యూస్ చేసుకుని డేటాని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయొచ్చు, లైక్ చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ లాగా. సో అలాంటి ఆర్ స్టూడియో సాఫ్ట్వేర్ని ఈరోజు మనం ఎలా డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఆర్ స్టూడియో డౌన్లోడ్ అని టైప్ చేయండి. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. నేను ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి వెబ్ పేజ్ ఓపెన్ అయింది. సో ఇక్కడ చూడండి, ఆర్ స్టూడియోని ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఆర్ చేయాలి అండ్ దెన్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఆర్ స్టూడియో చేయాలి. సో ఫస్ట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఆర్ అంటే ఆర్ ప్రోగ్రామింగ్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి. సో దానికోసం డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఆర్ అనేది ప్రెస్ చేస్తున్నా. సో అప్పుడు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఆర్లో డౌన్లోడ్ ఆర్ ఫర్ నాది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి విండోస్. నెక్స్ట్ బేస్ క్లిక్ చేస్తున్నా. బేస్ క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఆర్ 4.3.2 ఫర్ విండోస్ ఇది క్లిక్ చేస్తే మన డౌన్లోడ్స్లో ఇలా ఆర్ 4.3.2 win.exe ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. వన్స్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మనకి ఆర్ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, లాంగ్వేజ్ ఇక్కడ సెలెక్ట్ ద లాంగ్వేజ్ టు యూజ్ డ్యూరింగ్ ద ఇన్స్టాలేషన్ అని వస్తుంది. ఇంగ్లీష్ డిఫాల్ట్గా ఉంది. ఓకే ప్రెస్ చేస్తున్నా. అండ్ దెన్ నెక్స్ట్ ప్రెస్ చేయండి. అండ్ దెన్ లొకేషన్ ఎక్కడ ఇన్స్టాల్ అవ్వాలో ఆ లొకేషన్ అడుగుతుంది. మీకు స్పెసిఫిక్గా ఏదైనా లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్ ఎంటర్ చేయండి, లేకపోతే డిఫాల్ట్గా నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ అన్ని డిఫాల్ట్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేయండి. డూ యూ వాంట్ టు కస్టమైజ్ ద స్టార్టప్ ఆప్షన్స్ అంటే మీకు కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు, లేదంటే యాక్సెప్ట్ డిఫాల్ట్స్ అని ఉంటుంది. సో యాక్సెప్ట్ డిఫాల్ట్స్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేసి ఓకే నెక్స్ట్ ఏ ఆప్షన్స్ కావాలి అని అడుగుతుంది. సో మీకు కావాల్సిన ఆప్షన్ ప్రెస్ చేసుకుని నెక్స్ట్ ప్రెస్ చేయండి. సో వన్స్ ఇన్స్టాలేషన్ ఫినిష్ అయిపోతే మన ఆర్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది 100% అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఓకే, ఫినిష్ అయిపోయింది. ఫినిష్డ్. నౌ ఆర్ సాఫ్ట్వేర్ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ అయింది. చూసారు, ఇక్కడ ఆర్ ఐకాన్ వచ్చింది. సో దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో మనకి ఆర్ కన్సోల్ వచ్చింది. సో ఏదైనా ఒక చిన్న కమాండ్ టైప్ చేసి చెక్ చేసుకోండి ఆర్ ఇన్స్టాల్ అయిందా లేదా అని, లైక్ ప్రింట్ వెల్కమ్ టు ఆర్. చూసారా, అవుట్పుట్ వచ్చింది. ఓకే, ఆర్ ఇన్స్టాల్ అయింది మన సిస్టంలో. నౌ అగైన్ ఓపెన్ ద బ్రౌజర్ అండ్ నౌ మనం ఏం చేసాము, ఇన్స్టాలేషన్ ఆఫ్ ద ఆర్ కంప్లీట్ చేసాము. నౌ ఇన్స్టాల్ ఆర్ స్టూడియో క్లిక్ చేయండి. అగైన్ డౌన్లోడ్ స్టార్ట్ అయింది. సో ఈ డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఎస్, చూడండి ఆర్ స్టూడియో .exe ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. నా డబుల్ క్లిక్ చేయండి దాన్ని, ఆ .exe ఫైల్ని. అప్పుడు ఆర్ స్టూడియో ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే,
స్టార్ట్ అయింది. సింప్లీ ప్రెస్ నెక్స్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ దెన్ ఇక్కడ లొకేషన్ అడుగుతుంది. మీకు కావాలంటే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద లొకేషన్ చేంజ్, అదర్వైజ్ సింప్లీ క్లిక్ ఆన్ ద నెక్స్ట్. ఇన్స్టాల్ క్లిక్ చేయండి. సో ఇది ఫినిష్ అవ్వడానికి వెయిట్ చేయండి. ఓకే, ఓకే ఇన్స్టాలేషన్ అనేది ఫినిష్ అయింది. క్లిక్ ఆన్ ద ఫినిష్. ఓకే, ఇప్పుడు ఆర్ స్టూడియో కూడా మనకి ఇన్స్టాల్ అవుతుంది. సో మనం విండోస్ స్టార్ట్ బటన్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే, హియర్ చూడండి ఆర్ స్టూడియో. సో డబుల్ క్లిక్ చేస్తున్నాను, ఓపెన్ అవుతుంది. ఓకే, మీరు ఆర్ స్టూడియోని ఓపెన్ చేస్తే మనకి ఈ విండో అయితే కనిపించింది. యూజ్ యువర్ మెషిన్స్ డిఫాల్ట్ 64-bit వర్షన్ ఆఫ్ ఆర్ అని అడుగుతుంది. సో సింప్లీ క్లిక్ ఆన్ ఓకే. సో మీకు ఆర్ స్టూడియో ఓపెన్ అయిన తర్వాత మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనం ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసి రన్ చేసి చూద్దాము. ఫైల్ క్లిక్ చేసి న్యూ ఫైల్ క్రియేట్ చేయండి. ఇక్కడ ఆర్ స్క్రిప్ట్ అని ఉంది కదా, సెలెక్ట్ చేయండి. సో ఓకే, ఇక్కడ ఆర్ ఫైల్ అనేది ఓపెన్ అయింది. సో ఇదేనా ఒక లైన్ రాయండి. సో ప్రింట్, మనకి ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి, డిఫరెంట్ ఫంక్షన్స్. ఓకే, నేను వెల్కమ్ టు ఆర్ స్టూడియో అని రాస్తున్నాను. ఓకే, ఫైల్లో రాశాను నేను. ఆర్ ఫైల్లో ఒక ఫైల్ ఓపెన్ చేసి రాశాను. రన్ చేయడం అంటే రన్ క్లిక్ చేయండి. చూసారా ఇక్కడండి వెల్కమ్ టు ఆర్ స్టూడియో అని అవుట్పుట్ వచ్చింది. వెల్కమ్ స్పెల్లింగ్ కరెక్ట్ రాలేదు. చూడండి, ఇక్కడ మోడిఫై చేసి అగైన్ రన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వెల్కమ్ టు ఆర్ స్టూడియో. ఓకే, వీటిని సేవ్ కూడా చేసుకోవచ్చు ఈ ఫైల్ని.